హలో అండి, ఈరోజు చిన్న మెంతికూర పప్పు ఎలా చేయాలో చూద్దామండి. వీక్లీ వన్స్ ది పప్పుని తీసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో ప్రాసెస్ అనేది ఎలాగో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు గింజలు, అలాగే జీరా, కట్ చేసుకున్న ఎండుమిర్చి, కచ్చాబిచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, అలాగే కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయించుకోవాలండి. ఒక 5 మినిట్స్ పాటు వేయించుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వాలండి. టమాటా కూడా మెత్తబడ్డిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని మనం కడిగి శుభ్రంగా తుంచుకున్న వేళ్ళు తీసేయాలండి. ఆకుల వరకు తుంచేసుకోవాలి. క్లీన్ చేసుకున్న మెంతికూరని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. 1 నిమిషం అలా ఉంచి నెక్స్ట్ పసుపు, కారం వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఉప్పు అనేది మనం లాస్ట్లో యాడ్ చేద్దాము, ఫస్ట్ యాడ్ చేయొద్దు. నెక్స్ట్ మూత పెట్టేసి మెంతికూరని కూడా బాగా మగ్గించుకోవాలండి. మెంతికూర కూడా మగ్గిన తర్వాత బాగా ఉడికించుకున్న పప్పుని మెదిపేసుకొని దీంట్లో మిక్స్ చేసేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వండి. నెక్స్ట్ ఉడికిన తర్వాత ఇందులోనే ఉప్పు, అలాగే చింతపండు గుజ్జు వేసుకోవాలండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి దించేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.